ఇదే మన టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. రబ్బర్ నయం ఇడ్లీ కన్నా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ యంగ్స్టర్స్ మూవీస్. టుడే వ్లాగ్ ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి గెస్ చేసి ఉండొచ్చు. మా స్వాములందరూ 41 days దీక్ష చేశారనమాట. అది కంప్లీట్ చేయడానికి శబరిమల వెళ్తున్నాం. నేను కూడా మీకు చూపిద్దామని వాళ్ళ అమ్మట వెళ్తున్నాను. సో శబరిమల ఒక్కటే కాకుండా ఇంకా చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం కవర్ చేసుకుని వెళ్తాను. ఇంకా వచ్చే 2-3 వీడియోస్ అంటే అప్కమింగ్ 2-3 వీడియోస్ మొత్తం ఈ ట్రిప్ గురించే ఉంటాయి. నేను ఇంకా చాలా చూపిస్తాను అనమాట. శబరిమల ఇంకా ఉంటాయి చాలా. యాక్చువల్ నాకు కూడా తెలియదు ఇంకా వెళ్ళేదారిలో ఏ టెంపుల్స్ మేము ఏదైతే విజిట్ చేస్తామో కన్ఫామ్ గా మీకు కూడా చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పనిసరిగా ఒక కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. గైస్ యాక్చువల్ గా మేము కార్స్ లో వెళ్తున్నాం అనమాట. శబరిమల 3 కార్స్ లో వెళ్తాం. 3 కార్స్ లో ఒక కార్ కి స్టెప్ని తీసుకోవడానికి MRF టైర్స్ వచ్చాం. బట్ యాక్చువల్ గా ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సింది మేము 10కి 11కి. బట్ పూజారి లేట్ రావడం, ఇంకా ఇరుముళ్ళకు ఇంకా చుట్టాలు రావడం, కొన్ని రీజన్స్ వల్ల ఇంత టైం పట్టింది. ఇప్పుడు తీసుకొని స్టెప్ని తీసుకొని వెళ్దాం అనమాట ఇంకా ఆ సేపట్లో. మాది ఈ కార్ ఒకటి ఇంకమల కంపడుతుంది కదా సిటీ. ఆ 3 కార్లు అనమాట మావి. ఈ 3 కార్లతో ఇప్పుడు మేము కేరళ వెళ్ళాలి. వీళ్ళు ఈ రోజే సాయంత్రం 5 అయిపోతుంది. ఇంక ఇప్పుడు గైస్ మేము యాక్చువల్లీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే చాలా లేట్ అయిపోయింది అనమాట. లాగ్ అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడో లేచాం. యాక్చువల్గా ఎస్టర్డే నైట్ అంటే నన్ను నైట్ కూడా పూజ పెట్టుకున్నారు. సో అసలు ఆ పనులు ఆ హడావుడే సరిపోయింది. బట్ ఇప్పుడు 5 అవుతుంది టైము. ఇప్పుడు ఈ 5కి బయలుదేరుతున్నారు. ఫస్ట్ కాణిపాకం అంట. ఫస్ట్ కాణిపాకంలో మీటప్. గైస్ ఇందాక స్టార్ట్ అయ్యాం కదా 5కి. ఆ టైంలో స్టార్ట్ అయ్యాం అనమాట. ఇప్పటికి 200 కిలోమీటర్స్ దగ్గరకు వచ్చాం. బట్ ఎంత స్పీడ్గా వచ్చినా కూడా కాణిపాకం రీచ్ అవ్వలేకపోయాం. ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా 2.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎంత స్పీడ్గా వచ్చామంటే అంత స్పీడ్గా వచ్చాం. అసలు సరుచుకుంటూ వచ్చాం అనమాట. మధ్యలో ఒక్క చోట చిన్న బ్రేక్ తీసుకున్నాం, టీ బ్రేక్ లాగా. ఇంకా స్వాములు స్నానం చేయాలి కాబట్టి ఇక్కడ గుడి దగ్గర ఆగామన్నమాట. వాళ్ళు స్నానం చేసి ఆ హారతి తీసుకొని ఇంకా నెక్స్ట్ మనం కాణిపాకానికి వెళ్దాం. ఇప్పుడే గూడూరు రీచ్ అయ్యాం. అదిగోండి గడియార స్తంభం దగ్గరే ఉన్నాను నేను. మ్యాటర్ ఏంటంటే నాకు 2 days నుంచి సరిగ్గా తిండి తినట్లే అనమాట. సో అందుకే ఫుల్ హెడ్ పెయిన్ వస్తుంది, బాగా తలకాయ నొప్పి వస్తుంది, హెడేక్ వస్తుంది. మళ్ళీ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడే టిఫిన్ చేశాను. సో టాబ్లెట్లు తెచ్చుకున్నాను అనమాట. అదండి చలో. ఇప్పుడే కాణిపాకంగా రీచ్ అయ్యామన్నమాట. నైట్ 12 అవుతుంది. చాలా స్పీడ్గా వచ్చాము యాక్చువల్గా. ఇంక ఇప్పుడు పడుకుంటాం, లేకపోతే యాక్చువల్గా రూమ్ తీసుకుందాం ప్లాన్ వేసాం. ఆ రూమ్స్ టూ హెవీ అంటే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అనమాట. 1000 రూపీస్ అడుగుతున్నాడు. మేము 4కి మళ్ళీ లేచి మళ్ళీ రెడీ అయిపోయి దర్శనం చేసుకుని మళ్ళీ మేము శబరిమలకి వెళ్ళాలి.
అంటే శబరిమల అంటే డైరెక్ట్ శబరిమల కాకుండా ఇంకా దగ్గరలో ఏమన్నా టెంపుల్స్ ఉంటే విజిట్ చేస్తాం అనమాట. మెయిన్వి ఒక 2-3. అంటే రేపు మొత్తం జర్నీలోనే ఉంటాం. సో అందుకే రూమ్స్ తీసుకుని కాస్త ఫ్రీ అయితే రేపు ఎటువంటి అవ్వకుండా చక్కగా వెళ్ళిపోదాం అనమాట. సో అందుకే రూమ్స్ ప్లాన్ చేస్తున్నాం. కాకపోతే కొంచెం హెవీ కాస్ట్ ఉన్నాయి, బట్ తగ్గిమన్నా కూడా తగ్గట్లేదు. మాకు ఎంత ఇప్పుడు 12 అయింది, అప్రాక్సిమేట్లీ 8 అవర్స్ ఆర్ 7 అవర్స్ 50 మెంబర్స్ ఉన్నాం మేము. కార్స్ లో పడుకుండా వచ్చలే కానీ, కాకపోతే ఇంక ఇరుక్కుని పడుకోవాలి. ఏమో ఏం జరిగింది చూద్దాం. నేనైతే రూమ్స్ తీసుకుందామని చెప్తున్నాను. రూమ్స్ తీసుకుంటాంలే మాక్సిమం. రూమ్స్ తీసుకొని ఇప్పుడు చీకటి అయిపోయింది. రేపు దర్శనానికి వెళ్ళే ముందు చూపిస్తాను. అంటే లైక్ ఎలా అంటే నా సాయశక్తిలో నేను చూపిస్తాను మీకు. చక్కగా నేను ఏదైతే చూస్తున్నానో మీకు ప్రతిదీ చూపిస్తాను. రేపు పొద్దున్నే కలుద్దాం. గైస్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏంటంటే రాత్రి మొత్తం స్టే చేసామన్నమాట. రూమ్స్ తీసుకున్నాం, చూపించా కదా. ఆ రూమ్స్ స్టే చేసి ఇప్పుడే అనమాట బయటకు వచ్చాము మేము. అంటే లైక్ ఇప్పుడే బాగా స్నానం చేసి బ్రష్ చేసి ఇంకా దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళి తర్వాత చూపిస్తాను మీకు. గైస్ ఇదే అనమాట వాళ్ళు ఇచ్చిన రూము. 1000 రూపీస్ అంత ఛార్జ్ చేశారు మా దగ్గర. ఓకేనా, ఏమనుకో మాకండి. ఇప్పుడు అందరూ స్నానాలకు వెళ్తున్నారు, సో అందుకే బట్టలు గట్లు మొత్తం ఉన్నాయి. ఓకేనా, మేము 2 రూమ్స్ 3 రూమ్స్ తీసుకున్నాం. 2000 3000 అయ్యాయి. 1000 రూపీస్ ఇంకా మనం బార్గెనింగ్ చేసి తగ్గుతాడు. 200 100 అంతే. గాయస్ ఇప్పుడు ఏదైతే కనపడుతుందో అదే అనమాట కాణిపాకం టెంపుల్. లోపలికి వెళ్ళనిస్తే వెళ్ళి తీస్తాను, లేకపోతే ఎక్కడ దాకా వస్తే అక్కడ తీస్తాను. గైస్ ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాను అనమాట. అసలు లోపల ఫోన్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు, బట్ తీసుకెళ్తున్నా. ఒకవేళ ఆపితే అక్కడ మాట్లాడదాంలే అని. నా ఫ్రెండే ఉందన్నమాట గుడి. చూద్దాం ఎంతవరకు వెళ్ళిద్దో. గాయస్ నా ఎదురు కనపడుతున్నాయి కదా, ఇదే కాణిపాకం మెయిన్ టెంపుల్. లోపల ఇంకా కొలనులు అవి ఉన్నాయంట, చూద్దాం. మ్యాక్సిమం తీసుకెళ్ళలేరని అందరు చెప్తున్నారు, బట్ చూద్దాం. నేనైతే కన్ఫామ్గా చూపించాలని ఉన్నా. ఇదే మెయిన్ టెంపుల్. మీరు ఒకసారి ఆ వాటర్ చూస్తే క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి అనమాట. కింద ఏదైతే భూమి ఉందో అది కూడా కనపడుతుంది. గైస్ అసలు ఆ వాటర్ చూడండి ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయంటే. లోపల ఏముందో కూడా కనపడుతుంది. మెట్లు గిట్లు మొత్తం, ఈ గోపురం ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఇంకా అక్కడ మీకు క్యూ కనపడుతుందా? ఆ క్యూవే ఏంటి ఇప్పుడు దర్శనానికి వెళ్ళేది ఆ క్యూవే అనమాట. చూడండి ఎంత ఉందో. ఇక్కడ ఏం చేస్తానంటే వాటర్లో ఉన్నాయి మొత్తం తీసేస్తున్నాను అనమాట. ఈయనే మెయిన్, అంటే లైక్ మెయిన్ విగ్రహం అనమాట. కాణిపాకం అంటేనే బావిలో వెలిసిన వినాయకుడు కదా, సో దానికి ఇలా పెట్టారనమాట కోనేరులో. గైస్ మా దగ్గర యాక్చువల్లీ మేము దర్శనానికి వెళ్ళాలన్నమాట, బట్ వేరే వాళ్ళు రావాలి పాస్ తీసుకొని. దానికోసం ఆగాం. ఇదే మెయిన్ టెంపుల్. అంటే ఈ గోడ కనపడుతుంది కదా, ఈ గోడ పక్కనే అనమాట. సో ఇంకా ఇక్కడ ఏదో గోపురాలు కనపడితే చూపిద్దామని వచ్చాను మీకు. అప్పుడే కేరళ వైపు స్టార్ట్ అయిపోయింది. ఇంకొంచెం దగ్గర వెళ్తే మనం తమిళనాడు కేరళ వెళ్తాం అనమాట. సో చూడండి ఎంత చక్కగా అసలు. గాయస్ చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ మా నాన్న తిరుపతి తీసుకెళ్ళినప్పుడు కానీ, ఆయన గుడికి తీసుకెళ్ళినప్పుడు కానీ ఆయన బొమ్మల దగ్గర ఇచ్చామని కొనిపెట్టని. గాయస్ ఈ బొమ్మ అసలు చెప్తున్నాడు కదా అనౌన్స్, తీయకూడదంట ఫోటోలు. ఎంత బాగుందో చూడండి. గైస్ యాక్చువల్గా ఈ విగ్రహాలు కనపడుతున్నాయి కదా, ఈ విగ్రహాలు వీడియోలు తీయకూడదంట, బట్ మనం అయితే చేస్తున్నాం. గైస్ యాక్చువల్లీ ఇప్పుడు మేము చూపించా కదా విగ్రహాలు, ఈ ఫోటో తీయకూడదంట. మీకు అనౌన్స్మెంట్ వినపడుతుంది కదా, వాళ్ళు కెమెరాలు వాళ్ళని అంటే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫోటోలు వీడియోలు తీయడానికి, మనల్ని తీయొద్దు అన్నాడు.
ఏదో నేను చూద్దామని వీడియో తీసా, మన సంగతి తెలిసిందే కదా, తీయొద్దంటేనే తీస్తాం. సో ఏదైనా నేను కవర్ చేయాల్సినంత వరకు కవర్ చేస్తాను, ఎందుకంటే మేము మళ్ళీ శబరిమల ట్రిప్ వెళ్ళాలి కాబట్టి. ఓకేనా, అసలు న్యాచురల్ ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు ఒకసారి వెనకమాల చూడండి, చక్కగా ఎంతమంది స్వాములు వెళ్తున్నారు దర్శనానికి. నా వెనకమాల ఏదైతే ఉందో అదే అనమాట కాణిపాకం టెంపుల్. వెనకమాల గోపురం కనపడుతుంది కదా గాయస్. ఇంకా కాణిపాకంలో వినాయకుని దర్శించుకొని ఇంకా మేము స్టార్ట్ అవుతాం అనమాట శబరిమలకి. ఇంకా దారిలో 2-3 టెంపుల్స్ ఉన్నాయి విజిట్ చేయాల్సినవి, అవి విజిట్ చేద్దాం. ఓకేనా, మీరైతే ఈ వీడియోని తిల్లు ఎండ్ వరకు చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్ ఈ కొలనులోకి కనపడుతున్నాయి కదా, ఈ కొలనులోకి స్నానాలు చేయడానికి దిగట్లేదు కానీ ఓన్లీ కాలు కడుక్కుంటున్నారు అనమాట, మీరు చూడొచ్చు. గాయస్ అసలు చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్, అడుగునున్నాయి రాళ్ళు కూడా కనపడుతున్నాయి. మన స్విమ్మింగ్ పూల్ వాటర్ ఉంటాయి కదా అలా ఉన్నాయి, మరి అలా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ. ఇదే మన టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. వీళ్ళందరూ దర్శనానికి వెళ్ళేవాళ్ళనమాట, క్యూ లైన్ ఇదంతా. ఇటు నుంచి ఒక దర్శనం, అటు నుంచి ఒక దర్శనం ఉంది. గాయస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది అనమాట, మాకు చాలా చక్కగా జరిగింది దర్శనం. ఆదివారం కాబట్టి జనం ఉన్నారు, పర్ల మీడియంగా ఉన్నారు, మరీ అంత హెవీ అని చెప్పలేము. స్వాములు ఎక్కువ ఉన్నారు, దీక్షలు కంప్లీట్ అయిపోయాయి కదా, సో అందుకే శబరిమల వెళ్తే కాణిపాకం దర్శించుకొని వెళ్తారనమాట. అక్కడ ప్రసాదం, పులిహోర, లడ్డు, వడ ఉన్నాయి, అవి తీసుకున్నాం. గైస్ ఇప్పుడే రూమ్ వెకేట్ చేస్తాం అనమాట, రూమ్ తీసేసుకున్నాం ఈరోజు. ఇప్పటి నుంచి టిఫిన్ చేస్తాం అనమాట. ఇప్పుడు టిఫిన్ చేసి ఇంకా డైరెక్ట్ శబరిమలకు కొడతాం, అంటే దారిలో ఏమైనా టెంపుల్స్ ఉంటే విజిట్ చేస్తాంలే, బట్ శబరిమలకు కొడతాం అనమాట. ఇంక ఈరోజు మొత్తం ఇవే ఉంటాయి, లైక్ ఎలా అంటే మొత్తం జర్నీ ఉంటుంది ఈరోజు, మొత్తం కాళ్ళు కూర్చోమే, అందుకే నైట్ వేర్ వేసేసాను అనమాట. సో టిఫిన్ చేసి ఇంకా చలో వెళ్దాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, మీడియంగా ఉన్నారు. ఓకేనా, ఇంకా అంతే ఫైన్. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా వెళ్దాం పదండి. ఇందాక రూమ్ వెకేట్ చేసేటప్పుడు నా గ్లాస్ పగిలిపోయింది అనమాట, స్క్రీన్ గార్డు అంటే టచ్ స్క్రీన్ గ్లాస్ పగిలింది, ఓన్లీ టెంపర్ గ్లాస్. సో అది వేయించడానికి వచ్చా. నాకు మన వైపు టమాటా చట్నీ అలాగే, ఇక్కడ సాంబార్ అలాగా. ఇప్పుడే టిఫిన్ చేసాము, అసలు బాగా ఆ టిఫిన్కి తినడం కన్నా తినకపోవడం మంచిది, అంత అసలు బాగాలేదు. సో ఇంక ఇప్పటి నుంచి చలో శబరిమల అనమాట. ఏదైనా ల్యాగ్ అయిపోతుంది, ఎవరో ఒకళ్ళు ఇది అవ్వడం, స్నానాలు చేయడం ఏదో ఒకటి. ఇప్పుడు దర్శనం అయితే చాలా చక్కగా అయిపోయింది, ఇంకా పెట్టామన్నమాట కారు లైన్లో, ఇంక పెట్టుకొని వెళ్తాం. అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇంక ఇక్కడ నుండి శబరిమలకి. దారిలో ఇంకా 1 or 2 ఉంటే ఇంకా విజిట్ చేయాల్సినవి నేను చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫస్ట్. అండ్ ఇంకా నేను ఏమైనా కవర్ చేయాలా, ఏమైనా మిస్ చేసినా కూడా కింద కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా ఇప్పుడు మొత్తం ట్రావెలే ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ఏమన్నా అయితే వ్లాగ్ చేస్తాను, లేకపోతే అక్కడ శబరిమల వెళ్ళాక మొత్తం చూపిస్తాను మీకు. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.